వచ్చిన పెన్షన్ ఇంటి పన్ను కింద జమ చేసుకున్నారు. ట్యాక్స్ కడితేనే స్కీములకు దరఖాస్తట. మంచిర్యాల జిల్లా నమ్నూర్లో వింతలు. ఆందోళన చెందుతున్న వృద్ధులు పేదలు. సర్కారు తీరు దుర్మార్గమని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతారని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకులు ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ సొమ్మును పంచాయతీకి డైవర్ట్ చేస్తున్నారు. ఇలా సుమారు 15 మంది వృద్ధుల పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకోవడంపై వృద్ధులు లబ్ధిదారులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారట. తన పింఛన్ డబ్బులను పన్నుల కోసం ఆపారని ఆరోపిస్తున్న డోకే చుక్కమ్మ. ఈ గిది కథ. వీళ్ళకు ఇక పింఛన్ ఇస్తారు కదా, ఈ వృద్ధులకు ఓ 4,000 4,500 ఎంతో పెన్షన్ వేయాలి కదా. అయితే ఇక ఇంటి పన్ను ఆ పన్ను ఈ పన్ను కడతలేరు, ట్యాక్సీ కడతలేరని ఆ పెన్షన్ డబ్బులు దాని కింద జమ చేసి పెట్టిరట. ఇక అవి కడితేనే ఈ పన్నులు కడితేనే దీనికి రిలీజ్ చేస్తామని చెప్పిరట. మరి నిజంగా అంటే ఈ పన్నులు కడితేనే ఈ కంప్లీట్ చేస్తేనే మీకు పెన్షన్ ఇస్తామంటే మీరు ఈ పన్నులకు సంబంధం లేని హామీలు కొన్ని వందలు ఇచ్చి ఉంటారు. మరి ఇవన్నీ చేస్తేనే మీకు మేము కట్టే పన్నుల నుంచి వచ్చే ఆ వెహికల్ ఫ్రీ, ఈ యొక్క వెహికల్లో పోసే డీజిల్ ఫ్రీ, మీరు ఫ్రీగా ఉచితంగా పండుకుంటున్న ఇప్పుడు బంగళాలు ఉన్నాయి కదా, క్వార్టర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీకు ఉచితంగా పెట్టినాం కదా. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదండి. అవన్నీ నెరవేర్చని మీరు ఆ బంగళాల్లో పండుకోవాలా, పోయి రోడ్డు మీద పండుకోవాలి లేకపోతే అని పేద ప్రజలు ఎప్పుడైనా అన్నారా? అంటే పేదలకైతే ఒక న్యాయం, ఆ పేదలు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టిరు కదా, మరి మీకైతే ఒక న్యాయమా? గింత అన్యాయం, గింత దుర్మార్గం ఉంటుంది ఏనైనా ప్రభుత్వంలో? కొన్ని వందల హామీలు ఇచ్చి మీరు మర్చిపోతారే. వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తామన్నారు. ఎన్ని గ్యారెంటీలు కంప్లీట్ చేసిరు? ఇచ్చిన మాట తప్పినందుకు ఇవాళ రేవంత్ రెడ్డిని రోడ్డు మీద బట్టలు తీసి కొట్టాలా చెప్పుండ్రి. 100 రోజులలో పెన్షన్ వేస్తాను. 100 రోజులలో పెన్షన్ వేయకపోగా ఇచ్చిన మాట తప్పి ఇంకా గీ లత్కోరు పనులు చేస్తూ ఉంటే ఈ అధికారాన్ని ఏమనాలి మీరు చెప్పుండ్రి. ఇంతవరకు కూడా రైతు భరోసా పడలేదు. మరి రైతులందరూ కూడా ఇక మరి గద్దె దించుతాం, ఓట్లేసినోడిని మళ్ళీ మేమే దించుతాం, మాకు ఇచ్చిన మాట తప్పింది రేవంత్ రెడ్డి అని ఇప్పుడు రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిండ్రా? ఈ విధంగా ఇబ్బంది పెట్టినరా? మరి పేదలను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? కనీసం సిగ్గు లేకుండా, కనీసం ఇజ్జత లేకుండా ప్రజలు కట్టే పన్నులతోటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఆ ప్రజల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరించడం అయితే దుర్మార్గం. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్,